ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపించేందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వైసీపీ పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వైవి సుబ్బారెడ్డి కోరారు. దొంగతనం జరిగితే పట్టుకున్నారు, పరకామణిలో ఏదైతే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారో పట్టుకుంది మా ప్రభుత్వంలో, రికవరీ చేసింది మా ప్రభుత్వంలో, చట్ట ప్రకారం కేసు బుక్ చేశారు. దాని కోర్టు చట్ట ప్రకారం ఏ విధంగా సెటిల్ చేయాలో స్వామివారికి చెందాల్సిన సొమ్మును కూడా చేర్చే కార్యక్రమం జరగడం జరిగింది. ఇవన్నీ అక్రమంగా పెట్టిన కేసులే. త్వరగా న్యాయస్థానాలకు పోయాం. కొంతమందికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది, మిగతా వాళ్ళకి కూడా త్వరలోనే బెయిల్ తప్పకుండా వస్తుందని మేము ఆశిస్తున్నాం. పార్టీ బలోపేతం చేయటం దాంట్లో భాగంగానే ఈరోజు విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోగలిగింది. లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు అనేది అసలు లిక్కర్ స్కామే జరగలేదు, అది వీళ్ళు కల్పించింది స్కామే. ఇంకా వైద్య సేవలు అందించాలి, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ఎంతో ఆలోచనతోటి మెడికల్ కాలేజీలు 20 జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని స్టార్ట్ చేస్తే ఇప్పుడు అవి ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దాని మీద ప్రజలకి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు.